ఇప్పుడు ఈ బ్యారియాట్రిక్ బెలూన్ అంటారు కదా మేడం, ఇది ఏం చేస్తారు అంటే బరువు తగ్గడంలో దీని యొక్క పాత్ర ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. బేరియాట్రిక్ బెలూన్ ఏంటంటే మార్బిడ్ ఒబిసిటీలో పనికిరాదు. మరీ ఒబీస్ వాళ్ళకి, బిఎంఐ అబౌవ్ 35 ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేయాలి. కానీ మోడరేట్ ఒబిసిటీ ఉండి ఒక 10 నుంచి 15 కిలోలు తగ్గాల్సిన వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందండి. అది నోట్లోంచే పైప్ వేసి దాంట్లోంచి ఒక బెలూన్ పంపించి స్టమక్ని ఇన్ఫ్లేట్ చేస్తాం. ఆ బెలూన్ని ఇన్ఫ్లేట్ చేసి స్టమక్లో ఉంచుతామండి. యూజువలీ దాంతో ఏంటంటే 3 నెలల్లో 10 కేజీలు వెయిట్ లాస్ వస్తుంది. యూజువలీ తొందరగా వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కొంతమంది, అంటే వెదర్ సినీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు, కొంచెం పబ్లిక్ ఫిగర్స్, అలాంటి వాళ్ళకి తొందరగా వెయిట్ లాస్ కావాల్సినప్పుడు ఇది ఒక హ్యాండీగా 10 కిలోలు ఈజీగా తగ్గిపోవడానికి ఇది ఒక అవకాశం. తర్వాత 3 నెలల్లో ఆ బెలూన్ తీసేస్తామండి. ఇది టెంపరీ ఏనండి, బెలూన్ పర్మనెంట్గా ఉండదు. దీంతో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మేడం? అంటే మేము ఎన్నో దాసరి నారాయణరావు కూడా చేయించుకున్నాడు, కాకపోతే సూట్ కాలేదు అని చెప్పేసి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బెలూన్తో రాకపోవచ్చు అండి. కాకపోతే పేషెంట్కి ఉన్న కోమార్బిడిటీస్, వాళ్ళకున్న, అంటే ఎనస్థీసియా ఇస్తాం కాబట్టి కొన్ని కామన్ ఎనస్థీసియాకి ఏ రిస్క్స్ ఉంటాయో అవి ఉండొచ్చు. వాళ్ళకున్న బీపీలు, షుగర్లు అవన్నీ కంట్రోల్లో ఉండి ఎనస్థీసియాకి రిస్క్ లేకుండా మరీ మార్బిడ్ ఒబిసిటీ ఉండకూడదు. తర్వాత లంగ్ ఇష్యూస్ ఉండకూడదు. నార్మల్లీ ఏ ఎనస్థీసియాకి ఫిట్ అయితేనే మేము ఇలాంటి కేసులు చేస్తామండి. ఇంకోటి ఏంటంటే, నేను ఫారిన్ కంట్రీస్లో కూడా చూశాను, వేరే కంట్రీస్లో ట్రైన్ అవుతున్నప్పుడు కొంతమంది చాలా ఒబిస్గా ఉంటారు. వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ కూడా చేయడం కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు బ్రిడ్జ్ లాగా 10 కిలోలు తగ్గిపోతే ఏంటంటే మెడ దగ్గర ఫ్యాట్ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్ దగ్గర ఫ్యాట్ తగ్గితే అండ్ ఎనస్థీసియా ఇవ్వడం ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి 10-15 కేజీలు తగ్గడానికి ముందు బెలూను మాలాంటి గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు వేశాక అట్లీస్ట్ 15 కేజీలు తగ్గాక బేరియాట్రిక్ సర్జరీ చేయడం అనేది ఈ బ్రిడ్జ్ కింద కూడా వాడచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.